ఆ స్మెల్ని చూసి అమ్మ బాగుందమ్మా స్మెల్ నేను తింటా ఈరోజు ఖచ్చితంగా తింటా అని చెప్పేసి ఎగ్జైట్ అవుతూ తీరా తీసుకొచ్చి ప్లేట్లో పెట్టిన తర్వాత కొంచెం ఒక చిన్న ముక్క పెట్టేసరికి వామిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనికి కారణం ఏంటి అంటే సెన్సరీ ఇష్యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అటిజం రైల్. ఇంతకు ముందులాగే ఈరోజు కూడా ఒక మంచి టాపిక్తో మేము ముందుకు వచ్చాము. సో ఈ టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి సెన్సరీ ఇష్యూస్కి సంబంధించింది కాబట్టి మీరు ఎక్కడ కూడా మధ్యలో స్కిప్ చేస్తే అర్థం అవ్వకపోవచ్చు కాబట్టి వీలైతే లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తే ఏంటి అంటే సెన్సరీ ఇష్యూ. సో చాలామంది పేరెంట్స్ ఏంటి అంటే ఈ సెన్సరీ ఇష్యూస్ తోటి కంప్లైంట్స్ తోటి ముందుకు వస్తూ ఉంటారు. మా బాబుకు అసలు సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయి, చాలా వీటి వల్ల అసలు ఏ డ్రెస్ వేసుకోవట్లేదు, చాలా హైపర్గా ఉంటున్నాడు, నిద్ర సరిగా పోవట్లేదు. సో వీటన్నిటికి సంబంధించి అసలు డ్రెస్కి సంబంధించి, స్లీపింగ్ డిస్టర్బెన్స్కి సంబంధించి అండ్ నెక్స్ట్ ఇంకా రకరకాల సెన్సరీ ఇష్యూస్ ఏ విధంగా రెడ్యూస్ చేయాలని చెప్పేసి ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటి అంటే తనకిష్టమైన ఫుడ్ తినకపోవడానికి కారణం ఏంటి? సో ఎవరైతే బేబీ ఉన్నారో సెన్సరీ ఇష్యూస్ ఇప్పుడు ఓవరాల్ అంతా చూసుకుంటే ఓకే ఉంది, బట్ ఓన్లీ సెన్సరీ ఇష్యూసే ఉన్నాయనుకోండి. సో ఒక్క టెక్స్చర్ మాత్రమే తనకు ఇరిటేటింగ్గా ఉంది, సో పెయిన్ఫుల్గా ఉంది. సో అలాంటప్పుడు ఆ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? సో కొందరు పిల్లలు ఏంటి అంటే కొన్ని రకాల ఫుడ్ ఈజీగా తీసుకుంటారు, కొన్ని రకాల ఫుడ్ అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అవాయిడ్ చేసిన ఫుడ్ ఏదైతే ఉందో సో దాంట్లో ఏంటి అంటే వాళ్ళకి ఇష్టమైన ఫుడ్ కూడా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు చాలామంది పిల్లలు బయటకు వెళ్తే చికెన్కి సంబంధించిన ఐటమ్స్ కానీ అవి చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతూ ఉంటారు బయటకు వెళ్తే తినడానికి. మరి కొందరు పిల్లలు ఏంటి అంటే సో చికెన్ అంటే తనకు చాలా ఇష్టం, సో చికెను కావాలంటే తెచ్చుకుందామంటాడు. నెక్స్ట్ తీసుకొచ్చి తనే కడగడానికి ట్రై చేస్తాడు, కడిగి నెక్స్ట్ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో మదర్ కడిగి కంప్లీట్ కర్రీ అయ్యేంత వరకు కూడా ఆ స్మెల్ని చూసి అమ్మ బాగుందమ్మా స్మెల్ నేను తింటా ఈరోజు ఖచ్చితంగా తింటా అని చెప్పేసి ఎగ్జైట్ అవుతూ తీరా తీసుకొచ్చి ప్లేట్లో పెట్టిన తర్వాత కొంచెం ఒక చిన్న ముక్క పెట్టేసరికి వామిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీనికి కారణం ఏంటి అంటే సెన్సరీ ఇష్యూ. సో ఈ విధంగా చేసిన బేబీ ఒక్కసారి ప్లేట్లో వేసేసరికి చిన్న ముక్క పెట్టుకొని వామిట్ చేయడానికి నాకు వద్దు అని పక్కకు పెడితే తల్లిదండ్రుల పెయిన్ మామూలుగా ఉండదు. కాబట్టి ఏంటి అంటే అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, దాన్ని ఏ విధంగా ఫేడ్ అవుట్ చేయాలనే ఆలోచనతోటి మాత్రమే పేరెంట్స్ పనిచేయాలి. లేదు ఇది తినట్లేదు, సరే ఇది వదిలేద్దాం, నాన్న నువ్వు తినవు వద్దు అని చెప్పేసి దాన్ని వదిలేయడం వల్ల ఏంటి అంటే ప్రతిదీ కూడా అట్లనే ఆ విధంగానే అడ్జస్ట్ అవ్వకుండా పోతారు బేబీ. సో నాకు తెలిసిన పేరెంట్స్ దగ్గరనే నేను ఈ ప్రాబ్లం ఏంటో అని నేను దగ్గర ఉండి చూసిన కాబట్టి ఆ పెయిన్ ఏ విధంగా ఉంటుందో ఆ రోజు అర్థమైంది నాకు. కాబట్టి వాళ్ళు చేసిన ఇంప్రూవ్మెంట్ బేబీలో ఎలాంటి యాక్టివిటీస్ చేయించారంటే మామూలుగా సో దీనిలో ఏ విధంగా ఉంటుంది అంటే లిక్విడ్ అంటే కంప్లీట్ వాటర్ కానీ జ్యూస్ కానీ ఈ టైప్ వస్తుంది. వాటర్ మిలాన్, నెక్స్ట్ పపాయ, సో ఇవన్నీ కర్డ్ కానీ మజ్జిగ కానీ సో ఇవన్నీ సెమీ లిక్విడ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ సాలిడ్ అంటే కంప్లీట్ రైస్ కానీ కర్రీస్ కానీ సో ఈ విధంగా వస్తాయి. సో బేబీకి ఎవరైతే ఈ చికెన్ లాంటి సో తనకిష్టమైన ఫుడ్ చికెన్ అనే కాదు, సో తనకిష్టమైన ఫుడ్ ఏదైతే తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడో సో దానిపైన వర్కౌట్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. సో ఎగ్జాంపుల్ చికెన్ తీసుకుందాం అనుకోండి. సో చికెన్ తీసుకొని ఏం చేయాలి? సో ఫస్ట్ స్మెల్ అంతా ఎంజాయ్ చేస్తున్నాడు, తీసుకురావడానికి అంత ప్రాసెస్ అంతా ఓకే, బట్ ఎప్పుడైతే తినడానికి రెడీగా ఉన్నాడు, నోట్లో పెట్టుకుంటున్నాడు, అప్పుడు మాత్రమే తను సఫర్ అవుతున్నాడు. కాబట్టి సో అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే బేబీకి ఏదైతే ఫుడ్ ఉందో ఆ ఫుడ్ని ఏంటి అంటే ఫస్ట్ కొంచెం కంప్లీట్ స్మాష్ చేసేసి జస్ట్ ప్యూరీ లాగా ట్రై చేయడానికి అది చేయండి, ప్రియారిటీ ఇవ్వండి. నెక్స్ట్ కొంచెం బాగా కంప్లీట్గా కుక్కర్లో వేసేసి జస్ట్ ఇట్లా అనుడితోటే పీస్ అయితే చూడండి. సో ఆ విధంగా నెక్స్ట్ స్లోగా ఇంకొంచెం సాలిడ్గా సో ఆ విధంగా ట్రై చేస్తే బేబీలో ఈ సెన్సర్ ఇష్యూస్ తగ్గి సో ఏదైతే ఉందో ఇప్పుడు తనకి ఇష్టం, సో ఒక ఫుడ్ అంటే ఇష్టం, సో దానిపైన ఇంట్రెస్ట్ తోటి కొంచెం తినడానికైతే ట్రై చేస్తుంది. సో దానికన్నా ముందు ఏం చేయాలంటే ఈ ఓరోమోటర్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఈ ఎక్సర్సైజ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఓరోమోటర్ ఎక్సర్సైజ్ అంటే ఏంది? క్లాక్ వైజ్ లేదంటే యాంటీ క్లాక్ వైజ్ ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అదేనా అంటే దాంతో పాటు ఇంకా కొన్ని ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఉంటాయి.
సో ఆలివ్ ఆయిల్ మసాజ్ ఓరో మోటార్ ఎక్సర్సైజ్ అంటే ఓరో మోటార్ ఈ మసాజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఏరియా ఉంది కదా, సో ఈ ఏరియాను కంప్లీట్గా స్లోగా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇట్లా 1 2 3 4 5. సో ఈ ఏరియా ఏంది అంటే కొంచెం గిట్ల మనం ఈ ఏరియాలో అనుకుంటే ఏది ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది కాబట్టి సరే ఆ ఇష్యూ ఏదైతే ఉందో అది ఫేడ్ అవుట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఈ లోపల నుంచి హ్యాండ్ బాగా క్లీన్ చేసుకొని లోపల నుంచి ఫింగర్ పెట్టుకొని ఈ చిగుళ్ళ పై నుంచి ఇట్లా మామూలుగా మనం టీత్ క్లీన్ చేసేటప్పుడు ఫింగర్ తోటి ఏ విధంగా చేస్తాము, ఓన్లీ టీత్ పైనే కాకుండా చిగుళ్ళు ఏవైతే ఉంటాయో ఆ చిగుళ్ళ పైన దీంతో రబ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ అప్పర్ జా, నెక్స్ట్ ఇన్నర్ జా. దీనివల్ల ఏంటి అంటే ఏదన్నా ఇష్యూ ఉన్నా కూడా ఫేడ్ అవుట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సైడ్ ఇట్లా పెట్టేసి ఇదంతా మసాజ్ చేయడం. నెక్స్ట్ ఈ సైడ్ ఇదంతా మసాజ్ చేయడం. సో దీనివల్ల ఇది చేయడం వల్ల ఏంటి అంటే సెన్సరీ ఇష్యూస్, ఓరోమోటార్ సెన్సిటివిటీ అయితే తగ్గి ఏదైతే తినడానికి ఇబ్బంది పడుతున్నారో పిల్లలు అది తినడానికి అయితే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఇది ఖచ్చితంగా ఎన్ని రోజుల వర్కౌట్ ఉంటుంది అంటే డిపెండ్స్ ఆన్ సివియారిటీ, అంటే ప్రాబ్లం పైన డిపెండ్ అయి ఉంటుంది అండ్ పేరెంట్స్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ప్రాబ్లం కొంచెం ఎక్కువ ఉందనుకోండి, కొంచెం టైం పట్టవచ్చు. లేదు తక్కువనే ఉంది, కొంచెం ప్యూరి టైప్ అట్లా చేస్తే వర్కౌట్ అవుతుంది, ఇది మీరు పేరెంట్స్ ఎఫర్ట్ కూడా ఎక్కువ ఉంది అనుకుంటే ఈజీగా వర్కౌట్ అవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా ఏంది అంటే ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, దానికి సొల్యూషన్ ఏంది. ఇప్పుడు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఏంది అంటే బాబు ఇది, సో ఇదంతా ఎట్లా చేయాలి, అసలు ఇది చేస్తామా అది చేస్తామా, అక్కడికి తీసుకెళ్ళాలి ఇక్కడికి తీసుకెళ్ళాలి, అంతా సెకండరీ. అసలు ఒక ప్రాబ్లం మీరు ఫైండ్ అవుట్ చేసారంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దానికి ఏ విధంగా ఏది ఎఫర్ట్ ఇంప్లిమెంట్ చేస్తే వర్కౌట్ అవుతుందన్న ఆలోచనతో ముందుకెళ్ళండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సో ఇదే విధంగా ఓన్లీ చికెన్ అనే కాదు, కొందరికి పొమోగ్రానేట్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది, కొరకడం వల్ల అది చిట్లినట్లయి ఆ టేస్ట్ కానీ ఆ సౌండ్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఆడుగా అనిపించవచ్చు బేబీస్కి. సో అది అవాయిడ్ చేయవచ్చు. మళ్ళీ జ్యూస్ చేసి తాగిస్తే హ్యాపీగా తాగుతారు. సో ఏది అంటే ఇదంతా ఓరోమోటార్ సెన్సిటివిటీకి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఈ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంప్లిమెంట్ చేసి పిల్లల్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ.